నమస్కారం. వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో దశమ స్థానంలో మనము రవి సంచరించిన, దశమ స్థానంలో రవి ఉన్నా కూడా మనము ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే రవి మహర్దశ నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బంది కలిగినా కూడా, ముఖ్యంగా వీరు చూసినట్టయితే ఒక రాగి మొక్కను మనము వెండిలో రింగులాగా పెట్టుకోవటం కానివ్వండి, మెడలో వేసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే నదిలో వేసినా కూడా వీరికి మంచి జరుగుతుంది. ఒక 6 ఆదివారాలుగా పెట్టుకొని చేసినట్టయితే మంచిది. గేదెను పెంచుకోవటం అనేది మంచిది. సో అలా పెంచుకోవటం కొంత ఇబ్బందిగా ఉంటుంది, కానీ దానికి దానా కింద కొంత ఇచ్చినట్టయితే మనకు కూడా కొంత మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. తెల్లని వస్త్రాన్ని మన దగ్గర పెట్టుకోవటం మంచిది. ఎర్రని వస్త్రాన్ని కూడా మన దగ్గర పెట్టుకోవటం, కొంతమంది తలపాగాగా పెట్టుకుంటారు, కర్చీఫ్ లాగా కూడా వాడుకోవచ్చు అని మనం చెప్పవచ్చు.